కామెంట్ చేయాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మేము రిక్వెస్ట్ చేశాము. డీజీపీ గారు మాకు చాలా భరోసా ఇచ్చారు. భరోసా కాదు, ఆయన యాక్షన్ తీసుకుంటామని మాకు మాట ఇచ్చారు. సో ఖచ్చితంగా మేము ఇచ్చింది డీజీపీ గారికి కాబట్టి త్వరితంగా యాక్షన్ ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ మేము రాజ్ న్యూస్ ద్వారా ఎవరైతే మాకు ఛాలెంజ్లు విసిరారో, ఎవరైతే మహిళల్ని ఉద్దేశించి కించపరిచారో వాళ్ళకి మేము చెప్తున్నాం. మేము కేవలం మాట్లాడే వాళ్ళం కాదు, మాటలు కాదు చేతలు కూడా మాకు ఉన్నాయి అని చెప్పడం అనేటటువంటిది ఈరోజు మీరు చూశారు. ఇది స్పష్టం. హిందూ మహిళలనే టార్గెట్ చేసి మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసం? హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి దాని మీద విభిన్నమైనటువంటి కథనాలు వాళ్ళు వినిపిస్తున్నారు. మేము వేరే మహిళల్ని టార్గెట్ చేశాం. అసలు ఏ మహిళనైనా టార్గెట్ చేసేటటువంటి అవసరం మీకేముంది? ఏ మహిళకైనా మర్యాద ఇవ్వడం అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉన్నటువంటి ధర్మం, కనీస ధర్మం. ఈ మహిళలు ఆ మహిళలు అనేటటువంటి పదాలను మీరు తీసుకొచ్చి ఇంకా వాళ్ళు డేంజర్ జోన్లో పడ్డారు. ఫలానా మహిళలను అన్నాం, ఫలానా వాళ్ళని అన్నాము అని అంటే వీకర్ సెక్షన్ ఎప్పుడు కూడా ఆడది లా ప్రకారంగా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రతి అక్షరము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మహిళ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడాలి అనేటటువంటిది ఇంకా ముందు ముందు తెలుస్తుంది. ఇన్నాళ్ళ వరకు కూడా యుద్ధాలు యూట్యూబుల్లో చేసుకున్నారు. బట్ మాలాంటి వాళ్ళ దాకా వస్తే యుద్ధము ప్రాక్టికల్గా ఉంటుంది. అర్థమైందా? శంఖం పూరించాం. డెఫినెట్గా జరగాల్సింది ఏమో జరుగుతుందో ఖచ్చితంగా అది జరుగుతుంది. డీజీపీ గారు సానుకూలంగా స్పందించారు. యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆయన మీద చర్యలు, ఆ షాలం రాజు గారి మీద చర్యలు తీసుకోవాలనేది మా యొక్క బైబిల్ చెప్తుంది ఇట్లా ఈ విధంగా మాట్లాడాలని. ఎక్కడైనా ఉందా? ఏంటి అసలు ఆయనకు బైబిల్ బోధించే అర్హత ఉందా? ఏంటి ఈ విధమైనటువంటి కామెంట్ చేసిన తర్వాత? ఇప్పుడు మీరు అడిగారు ఏ బైబిల్ చెప్తుంది, మరి వాళ్ళు ఎన్ని బైబిల్ చదువుతున్నారో వాళ్ళకి తెలియాలి. అర్థమైందా? ఒరిజినల్ బైబిల్లో, లేకపోతే డూప్లికేట్ బైబిల్లో, లేకపోతే వీళ్ళు ఏమైనా స్వతంత్రంగా రచించుకున్న బైబిల్లో అది ఎవరు వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు. నేను ఒక 2-3 రోజుల నుంచి పని పాట లేకుండా ఊరికినే కూర్చొని ఇదే ఏంటి బృతిగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూర్చొని ట్రోల్స్ చేసుకుంటూ, థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ, పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ మాట్లాడుతున్నారే వాళ్ళు చెప్పాలి. ఏ బైబిల్లో ఈ స్త్రీని ఈ విధంగా కించపరచాలి అనేటటువంటిది ఉన్నదో వాళ్ళు చూపించాలి. వాళ్ళు ప్రపంచానికి చెప్పాలి, మా బైబిల్లో ఇంత దరిద్రమైనటువంటివి ఉన్నాయి, ఈ స్త్రీలను మేము ఎవరిని గౌరవించము, సో ఇలాంటి వాళ్ళని మేము తరిమి కొడతాము, ఇలాగే వ్యాఖ్యానిస్తాము, గౌరవం లేకుండా ఉంటాము అనేటటువంటి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు, వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు ఏ బైబిల్లో ఉన్నాయో చూపించారు. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. అన్నీ సబ్మిట్ చేశామండి. వీడియోస్ సబ్మిట్ చేశాము, అలాగే కంప్లైంట్ రిటర్న్గా ఇచ్చాము. వాళ్ళు ఏమేం మాట్లాడారో, ఇవే కాక అతను స్త్రీల గురించి ఎలాంటి మాటలు ఇంకా ఎన్ని మాట్లాడాడో ఆ వీడియోస్ను కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మా మీద ఏ విధమైనటువంటి ట్రోలింగ్ జరుగుతుందో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు మళ్ళీ మేము సైబర్ క్రైమ్కి వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడికి రిఫర్ చేశారు. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది.